మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేస్తారు కొందరు. ఉన్నత స్థాయికి వెళ్ళగానే తమకి సాయంగా ఉన్న వాళ్ళను పట్టించుకోరు, కనీసం వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా పొందిన సాయాన్ని మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు చూడండి, వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి మన అబ్దుల్ కలాం గారు. ఇప్పటికే ఆయన గురించి ఎన్నో సంఘటనల్ని మనం చూసాం, కానీ ఇప్పటి వరకు మీరు వినని ఓ సంఘటనని ఈ రోజు మీతో చెప్పబోతున్నాను. అది కలాం గారు కొత్తగా రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న సమయం. మొదటిసారిగా రాష్ట్రపతి హోదాలో కేరళలోని త్రివేంద్రంకి వచ్చిన ఆయనకి రాజ్భవన్ లో బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే రాష్ట్రపతితో పాటు తనకి తెలుసున్న ఇద్దరు వ్యక్తులను ఆ రాజ్భవన్ లోకి తనతో తీసుకెళ్లే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీంతో ఓ చీటీలో ఇద్దరి పేర్లు, వారి అడ్రస్ లను రాసి అక్కడున్న సిబ్బందికి ఇచ్చి వాళ్ళను పిలిపించుకురమ్మన్నారు. కొద్దిసేపటికి ఓ మామూలు పంచే, కిర్రు చెప్పులతో ఓ పెద్దాయన్ని రాజ్భవన్ లోకి తీసుకొచ్చారు ఆ అధికారులు. ఆ వ్యక్తిని చూడగానే కలాం గారు ఎక్కడ లేని సంతోషంతో ఆ పెద్దాయనికి ఎదురుగా వచ్చి మరి పలకరించారు. తన పక్కనే కూర్చోబెట్టుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇదంతా చూస్తున్న కలాం గారి సిబ్బందికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ వచ్చిన వ్యక్తి కలాం గారి బంధువో ఫ్రెండో కాదు, రోడ్డు పక్కన చిన్న కొట్టులో చెప్పులు కుట్టుకునే వ్యక్తి. కలాం గారితో 5 నిమిషాలు గడుపుదామని మహామహులే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే ఈయనేంటి ఇంత సింపుల్ గా ఓ మామూలు వ్యక్తిని పిలిపించుకుని మాట్లాడుతున్నాడు అని అక్కడి సిబ్బంది ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక కలాం గారు ఆ పెద్దాయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేశారు. కలాం గారే ఆ పెద్దాయనికి స్వయంగా వడ్డించారు కూడా. ఇంత పెద్ద హోదాలో ఉన్నా సరే తనని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని మరి ఇంత ప్రేమని చూపిస్తున్న కలాం గారిని చూస్తూ ఆ పెద్దాయన కళ్ళు చెమర్చాయి. అసలు విషయం ఏంటంటే కలాం గారు తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు ఈ చెప్పులు కుట్టుకునే పెద్దాయనతో పరిచయం ఏర్పడింది. ఎప్పుడైనా తన చెప్పులు గాని బూట్లు గాని పాడైనప్పుడు తను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఆ వ్యక్తిని కలిసి అతనితోనే వాటిని కుట్టించుకునేవారు. అలా ఆ పెద్దాయన చెప్పులు కుడుతున్నంతసేపు అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు కలాం గారు. అలా ఏర్పడిన ఆ పరిచయం తాను రాష్ట్రపతి అయినా సరే ఆ వ్యక్తిని గుర్తుండేలా చేసింది. ఇక మరొకరు హోటల్ నడుపుకునే మామూలు వ్యక్తి. కలాం గారు సైంటిస్ట్ గా పనిచేస్తున్న రోజుల్లో తరచూ అదే హోటల్ కి వెళ్లడం వల్ల ఆ హోటల్ యజమానితో పరిచయం ఏర్పడింది. డబ్బులున్నా లేకపోయినా కలాం గారి ఆకలి తీర్చేవాడు ఆ యజమాని. అలా తన దగ్గర నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమ చూపించిన ఈ ఇద్దరిని రాజ్భవన్ కి పిలిపించుకొని ప్రేమగా మాట్లాడి గత రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు కలాం గారు. నిజానికి కలాం గారి ప్లేస్ లో మనమే ఉంటే ఇప్పుడు మన హోదా పెరిగింది కదా, అలాంటి లో క్లాస్ వాళ్ళతో ఉండకూడదు అనుకుంటాం. కానీ కలాం గారు మాత్రం ఆ ఆలోచనే రానివ్వలేదు. ఇది చాలదా కలాం గారి వ్యక్తిత్వం పాలకంటే స్వచ్ఛమైందని చెప్పడానికి. ఇక కలాం గారి నిస్వార్థానికి అద్దం పట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయన సెక్రటరీగా పనిచేసిన పిఎం నాయర్ కలాం గారి గురించి చెప్పిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుందాం. 2002లో రంజాన్ జూలై నెలలో వచ్చింది. ప్రముఖులకు రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం. ఓ రోజు కలాం గారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. దాంతో బాగా స్తోమత ఉన్న వాళ్ళకి విందివ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం. ఆ డబ్బుని పేదవాళ్ళకి బ్లాంకెట్లు, తినడానికి ఆహారం ఇవ్వడానికి ఉపయోగించండన్నారు కలాం గారు. ఇక ఓసారి తన కుటుంబాన్ని రాష్ట్రపతి భవన్ చూపించడానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ ఖర్చైన ప్రతి పైసా కలాం గారు లెక్కగట్టి మరి కట్టారు. మామూలుగా అయితే ప్రభుత్వం ఖాతాలో వేయొచ్చు, కానీ కలాం గారు మాత్రం అలా చేయలేదు. ప్రజల డబ్బుకి అంత విలువిస్తారాయన. ఈ దేశంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఆయన రాష్ట్రపతి భవన్ నుండి వెళ్లిపోయే ముందు అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మరి ఆప్యాయంగా మాట్లాడారు. ఆ సమయంలో మాటల్లో మాటగా నా భార్య కాలు విరగడం వల్ల రాలేకపోయింది సార్ అని నేను చెప్పగానే మరుసటి రోజు ఆయనే స్వయంగా మా ఇంటికి వచ్చి నా భార్యని పలకరించారు. నిజానికి ఇప్పటికీ ఎప్పటికీ ఏ లీడర్ ఇలాంటి పనులు చేసినట్టు గాని చేస్తారనే నమ్మకం గాని నాకు లేదు అని చెప్పుకొచ్చారు నాయర్. ఇక పాలనా పరంగా ఏ నిర్ణయమైనా తోటి అధికారులతో చర్చించి సలహాలు తీసుకుంటారు కలాం గారు. అలా ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో లక్షల మంది జనాలు ఆయన కోసం వచ్చేవారు. అది ప్రజలకు ఆయన పట్లున్న ప్రేమ. చివరిగా కలాం గారు సంపాదించిన ఆస్తులు 3 ప్యాంట్లు, 6 షర్ట్లు, 3 సూట్లు, ఒక వాచ్, 2500 పుస్తకాలు, ఇంచుమించు 0 బ్యాంక్ బ్యాలెన్స్, 120 కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు. ఇవే ఆయన కడ వరకు సంపాదించుకున్న ఆస్తులు. జీవితమంతా ఉన్నత విలువలతో అత్యంత సామాన్యంగా జీవించారాయన. ఇక తన రాజకీయ ప్రస్థానంలో సైతం ఎలాంటి వివాదం గాని అవినీతి ఆరోపణ గాని లేకుండా యావత్ భారత్ని ఇన్స్పైర్ చేసిన కలాం లాంటి మహానుభావులు 100కో కోటికో ఒక్కరు పుడతారు. అలాంటి అరుదైన వ్యక్తి మన గడ్డపై పుట్టడం నిజంగా మనం చేసుకున్న అదృష్టమే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.